after 9 hours of work. This is the situation. Already sagam tinesina prawns, fried rice. Hello undi. How much will you rate it out of 10? 8. Wow. 11 out of 10. ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, సో ఛార్జింగ్ పెట్టుకుంటున్నాం అనమాట. ఛార్జర్ కూడా తెచ్చుకోలేచ్చి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్, గుడ్ నైట్. The next morning. గుడ్ మార్నింగ్. టైం 9:56 అంటే 10 అయిపోతుంది. మనం ఆఫీస్కి 11 కల్లా వెళ్ళాలి. క్యాబ్ 10:30 కల్లా వచ్చేస్తుంది. సో వీ హ్యావ్ 30 minutes ఇన్ అవర్ హ్యాండ్స్. రెడీగా ఉంటే క్యాబ్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు, లేదంటే క్యాబ్ అన్న క్యాన్సిల్ చేసిస్తాడు, లేదా నేనే క్యాన్సిల్ చేసేయాలి. సో మన తక్షణ కర్తవ్యం టీ తెచ్చుకోవాలి. టీ తెచ్చుకుని ఒక 5 minutes కూర్చుని ఆరామ్సే మంచిగా తాగేసిన తర్వాత దెన్ విల్ గెట్ రెడీ అండ్ దెన్ విల్ గో టు ఆఫీస్. ఓకే దెన్, బాయ్ బాయ్. ఐ హ్యావ్ అ లాట్ టు డూ. 1 minute 37 seconds later. అసలు ఎప్పుడు వాష్ చేసినా ఈ బ్లూ ఇంక్ ఎక్కడి నుంచి వస్తుందో నాకు నిజంగా తెలీదు. లిటరలీ నేను ఏముండదు వాష్ చేసినప్పుడు, అసలు ఏముండవు. బట్ అయినా సరే దిస్, సీ దిస్, ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ సీ దిస్, బట్ లైక్ బ్లూయింగ్ అంటే ఫుల్ ఇది కూడా కాదు, బ్లూయింగ్ స్పాట్స్. వాషింగ్ మిషన్లో బ్లూయింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఐ జస్ట్ వాంట్ టు నో. ఎలా ఉందంటే పెన్తో గీతలు గీసినట్టుంది. ఛే, అవుట్ఫిట్ పోయింది. Third world problems. I have such third world problems, I know, but yeah. Okay, so today we are going to go to office with the most basicest fit. Black top and blue jeans because I don't want to keep an effort today. Yeah, let's wear this. Short freaking college. Sorry, change of plans. We'll wear this blue shirt with blue jeans. 2000 years later. Okay, బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఏమొచ్చినా ప్లీజ్ ఇగ్నోర్ దాట్, ఎందుకంటే విండో తీసా వెలుగు రావట్లేదని. ఎనీవేస్, అప్డేట్ ఏంటంటే క్యాబ్ క్యాన్సిల్ చేసేసా బికాస్ ఇంకో 5 minutesలో వచ్చేస్తాడంట. 5 minutesలో అసలు టీ ఏంటి, కాఫీ ఏంటి, నేను స్నానం కూడా చేసిరాను. సో ఇప్పుడు మనం తక్షణ కర్తవ్యం ఏంటంటే టీ కాదు. సో వాట్ ఐ విల్ డూ ఇస్, ఈ ఒక్క పార్ట్ తీసి ఇది ఒక్కటే వాష్ చేస్తాను, దెన్ ఇట్ విల్ బీ గుడ్. ఇఫ్ నాట్ ఇలా కర్లీ హెయిర్తో వెళ్తాం ఆఫీస్కి, అండ్ దట్స్ ఫైన్. ఓకే దెన్, బాయ్. ఓకే, ఇట్స్ డన్. ఐ నో ఐ లుక్ లైక్ మెస్, బట్ ట్రస్ట్ ది ప్రాసెస్. కొంచెం డ్రై అయిన తర్వాత ఐ విల్ డూ అ బ్లో డ్రై. మరీ ఫుల్ కాదు, 80% డ్రై అయిన తర్వాత ఐ డూ అ బ్లో డ్రై. డ్రై అయ్యేదాకా మనం ఏం చేయొచ్చు, ఐ థింక్ వీ కెన్ డూ స్కిన్ కేర్. సో యా, లెట్స్ డూ దట్. నా స్కిన్ కేర్ రొటీన్ వచ్చేసి నైట్ అండ్ మార్నింగ్ సేమ్ ఉంటాయి, బట్ నైట్ ఐ క్రీమ్ యాడ్ అవుతుంది, లేదంటే యాక్నీ మార్క్స్ ఎప్పుడైనా క్రీమ్ ఉంటే అది యాడ్ అవుతుంది. అంతగా కావాలంటే మరీ డ్రైగా నాకు ఏదో ఒక స్కిన్ కేర్ చేయాలి అనిపిస్తే నైట్ టైం నేను సీరం రాసుకుంటాను. అంతే తప్పితే నా నైట్ టైం రొటీన్ ఉండదు. అండ్ నైట్ యాక్చువల్లీ ఇది వాడతాను అనమాట, ఈ మాయిశ్చరైజర్ వాడతాను, ఎందుకంటే ఇది కొంచెం థిక్గా ఉంటుంది. సో నైట్ టైం మాయిశ్చర్డ్గా ఉంచుద్ది ఫేస్ని అని చెప్పి ఇది వాడతా. బట్ డే టైం అది వాడడం అవ్వదు, ఎందుకంటే బాగా థిక్గా ఉంటుంది కాబట్టి నాకు దాన్ని ఏమంటారు ఆయిలీగా అదో రకంగా ఉంటుంది.
సో వాట్ ఐల్ డూ ఇస్ జస్ట్ ఐల్ స్విచ్ మై మాయిశ్చరైజర్. ఇది కొసారెక్స్ స్నేల్ మ్యూసిన్, ఇది వాడతాను నేను మార్నింగ్. సో యా, ఐమ్ అప్లయింగ్ ద టోనర్ ఫస్ట్. టోనర్ పెట్టిన వెంటనే మాయిశ్చరైజర్ పెట్టను, ఒక 10 seconds గ్యాప్ ఇస్తా. సో అంతలోపు వీ కెన్ టేక్ అవుట్ అవర్ యాక్సెసరీస్. అవుట్ఫిట్ కొంచెం క్యాజువల్ ఉంది కాబట్టి నాకు గోల్డ్ పెట్టడం నచ్చదు. సో వాట్ ఐల్ డూ ఇస్ ఐల్ గో ఫర్ సిల్వర్ యాక్సెసరీస్. సీ దీస్ హూప్స్, సిల్వర్ హూప్స్ అండ్ అ సిల్వర్ వాచ్. యాపిల్ వాచ్ కూడా వాడచ్చు, బట్ ఐ డోంట్ ఫైండ్ ఇట్ మోర్ ఫార్మల్. సో యా, దిస్ లుక్స్ గుడ్. అండ్ మై రెగ్యులర్ రింగ్స్. That's it. That's about it. నా చర్మ నా సౌందర్య రహస్యం ఇదే, ఇంతకు మించి నేనేం చేయను. సారీ, బ్రోకెన్ హ్యూమర్. టోనర్ టైం అయిపోయింది, ఇట్స్ ఆల్ సెట్. దెన్ ఇప్పుడు మాయిశ్చరైజర్ విల్ అప్లై. సో సన్ స్క్రీన్కి నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇది కొంచెం వైట్ కాస్ట్ ఉంటుంది, బట్ కొనేసాను కాబట్టి వాడుతున్నాను. ఇది అయితే అస్సలు వైట్ కాస్ట్ ఉండదు, ఫుల్గా నా స్కిన్లోకి బ్లెండ్ అయిపోద్ది. ఐ మీన్ నా స్కిన్ టైప్కి చెప్తున్నాను. సో ఐ విల్ చూస్ దిస్ ఫర్ టుడే. ఇప్పుడు స్కిన్ కేర్ అయిపోయింది కాబట్టి విల్ స్టార్ట్ బేసిక్ మేకప్. నేను డైలీ చేసేది ఏంటంటే, వాట్ ఈస్ మై డైలీ రొటీన్ ఈస్ ఐ డూ మై బ్రౌస్ ఫస్ట్. నౌ వాట్ ఐ డూ ఇస్, జనరల్గా ఇదివరకు చేసేదాన్ని కాదు, ఒక 6 months నుంచి స్టార్ట్ చేశా. రోజు మస్కారా వేస్తున్నాను. అదేంటో రోజు ఇన్ ద సెన్స్ ఇంట్లో కూర్చున్నప్పుడు కాదు. డోంట్ థింక్ ఐమ్ అ వియర్డ్ పర్సన్. జస్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు. ఐ డోంట్ నో, ఇట్ మేక్స్ మై ఐస్ లుక్ అ లిటిల్ బిగ్. బ్లష్, పింక్ ఆర్ కోరల్. హూ am I kidding? Of course, coral. డోర్ చేసే ముందు ఐమ్ ప్రెపింగ్ మై హెయిర్. జనరల్గా నేను ఈ బీ బ్లెండ్ ఇది వాడతాను అనమాట, హెయిర్ ప్రొడక్షన్, హెయిర్ మిస్ట్. I already said outfit చాలా బేసిక్ ఉందని. సో బేసికెస్ట్ సాక్స్ ఫర్ దట్ బేసికెస్ట్ అవుట్ఫిట్. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ వ్లాగ్లో ఎక్కువ మాట్లాడుతున్నాను. ఐ డోంట్ నో వై, మేబీ గ్యాప్ వచ్చిందనా ఏంటి. ఓకే, చేంజ్ ఆఫ్ ప్లాన్స్. టైం అయిపోతుంది, చాలా టైం అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ టైం క్రాస్ అయిపోయింది. సో వాట్ ఐమ్ గోనా డూ ఇస్, అక్కడికి వెళ్ళాక కాఫీ తాగుతాను. ఐఎమ్ యూజింగ్ మై గ్లామ్ లిప్స్టిక్. ఈ షేడ్ నాకు చాలా ఇష్టం. నా స్కిన్ టైప్కి చాలా, ఐ మీన్ నా స్కిన్ షేడ్కి చాలా బాగా సూట్ అవుతుంది. పిగ్మెంటేషన్ కవర్ చేసినట్టు అనిపిస్తుంది మరి నాకు. ఇట్స్ ఆల్ డన్ నౌ. పర్ఫ్యూమ్ చెక్, బ్యాగ్ చెక్, ల్యాప్టాప్ చెక్, మౌస్ చెక్, చార్జర్ ఐ డోంట్ నీడ్ టు క్యారీ బికాస్ అక్కడ ఆల్రెడీ ఉంటుంది. సో యా, లెట్స్ గో దేర్ అండ్ హ్యావ్ కాఫీ అండ్ హ్యావ్ సంథింగ్ టు ఇట్. చలో, ఇప్పుడైతే నేను మీకు అవుట్ఫిట్ చెక్ ఇవ్వలేను, ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళాక ఇస్తాను. రూమ్ పరిస్థితి కొంచెం బాగాలేదు. అండ్ ఆల్సో ఐ డోంట్ హ్యావ్ ద టైమ్ టు సెట్ ద ట్రైపాడ్. లైక్ హియర్ ఇట్ సెల్ఫ్. మళ్ళీ అక్కడికి వెళ్ళాక మనకి టైం ఉంటుందో ఉండదు. దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. ఐమ్ వేరింగ్ దీస్ నైకీ షూస్ దట్ మై ఫ్రెండ్ గాట్ మీ. దిస్ బేసిక్ బ్లూ వైట్ లెగ్ జీన్స్, this blue shirt, navy blue shirt, and I'm not gonna keep my hair like this. I'm gonna leave it once I get out of the auto. So yeah, this is it. This is how we look like. Chalo then, let's get to office and let's get to work. Bye. Zero 866 anna. కాగితం. ఆకలి 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 ఆకలి.
much later. Okay, bye. The next morning. Good morning. It's been a long morning to be honest. పొద్దున్న లేచా టీ తాగా టిఫిన్ కూడా చేయలేదు ఎందుకంటే చాలా వర్క్ ఉంది. ఈరోజు అసలు మండేలా ఫీల్ అవుతుంది, ఫ్రైడేలా కూడా లేదు. సో యా, I just want to quickly end this vlog here and I just want to do an outro. So I quickly came here. ర్యాండమ్గా బిట్స్ అండ్ పీసెస్ కింద రికార్డ్ చేసా ఇప్పటిదాకా వ్లాగ్ని. సో యా, ఐ వాంట్ టు బి మోర్ కన్సిస్టెంట్ ఆన్ యూట్యూబ్ యాజ్ వెల్. ప్రెజెంట్లీ అయితే నేను షార్ట్ ఫామ్ కాంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను, అందుకే ఇన్స్టాలో ఎక్కువ కన్సిస్టెంట్ ఉన్నాను. అండ్ ఇఫ్ యూ డూ హ్యావ్ ఇన్స్టా, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ మీ టు ఫాలో ఇన్ ఇన్స్టా యాజ్ వెల్. దిస్ ఈజ్ మై ఇన్స్టా హ్యాండిల్. సో యా, ఫ్రమ్ నౌ ఆన్ ఐ ప్రామిస్ ఐ విల్ బీ కన్సిస్టెంట్ ఇన్ యూట్యూబ్ యాజ్ వెల్. ఇది ఫ్రైడే, సో నెక్స్ట్ రేపటి నుంచి వీకెండ్ స్టార్ట్ అవుతుంది అండ్ ఐ విల్ స్టార్ట్ అ న్యూ వ్లాగ్ ఫర్ ద వీకెండ్. And until then, I'll see you later. Thank you so much for watching. Bye bye.